ఆది కాండము 37 అధ్యాయము 24 చూసుకున్నాం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యోసేపును పట్టుకొని గుంటలో వేసినారు. సొంత అన్నలే మరి తమ్ముని మీద పగబట్టినారు. ఎందుకు అన్నదమ్ములు మరి ఈ విధంగా గొడవ పడతా ఉన్నారు? అన్నలు ఎందుకు యోసేపు మీద పగబట్టినారు? అతన్ని గుంటలో వేసినారు. ఆ గుంటలో నీళ్లు కూడా లేవు. మరి యోసేపు ఉన్న ఈ ప్రాంతము కొంచెం ఎడారి ప్రాంతమే. ఇజ్రాయెల్ దేశంలో కొంత ఎడారి ప్రాంతం ఉంది. మరి బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో మరి గుంటలో వేస్తే ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో, మరి ఎందుకు ఈ కష్టం వచ్చింది అని ఆలోచన చేస్తే యోసేపు కలగనినాడు. దేవుడు అతనికి ఒక కళనిచ్చినాడు, భవిష్యత్తుని గురించిన దర్శనాన్ని ఇచ్చినాడు. మరి నువ్వు భవిష్యత్తులో రాజుగా అవ్వబోతున్నావు, మరి గొప్ప వ్యక్తిగా అవ్వబోతున్నావు, నీ అన్నలు కూడా నీకు సాష్టాంగ పడబోతున్నారు అని దేవుడు యోసేపుకు ఒక కళనిచ్చినాడు. ఆ కళ ద్వారా దేవుడు అతనితో మాట్లాడినాడు. కానీ యోసేపు చిన్న వయసులో ఉన్నాడు, మరి పెద్దగా నాలెడ్జ్ లేదు, మరి ఎవరికి కళ చెప్పాలో ఆయనకు తెలియదు. తన సహోదరులు మంచివారే, నన్ను ప్రేమిస్తున్నారు, మా అన్నలే కదా అని తన సహోదరులకు కళ చెప్పినాడు. ఆ కళను